ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఇప్పుడు అంబరాన్నింటి సంబరానికి వేదికైంది. సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడికి తోబుట్టువు తిరుపతి ప్రజల ఎలవేల్పు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ. దాదాపు 900 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జానపద జాతర గంగమ్మ జాతర. ఈ గంగమ్మ జాతర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతి గంగమ్మ జాతర మొదలైంది మే 5 నుంచి మే 13 వరకు జరిగే ఒక 9 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో కింద శ్రీవారి చెల్లిలైనటువంటి గంగమ్మ ఆలయంలో కూడా 9 రోజుల పాటు ఈ యొక్క జాతర నిర్వహించనున్నారు. ఈ యొక్క జాతరలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇప్పుడు మనం చూద్దాం. తిరుపతిలో వారం రోజుల పాటు జరిగే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న జాతర శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర. ఈ గంగమ్మ జాతరను వారం రోజులు వివిధ రకాల వేషధారణలను ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ జాతర జరిగినన్ని రోజులు అమ్మవారిని తిట్లు తిడుతూ ఉంటారు. అదేంటని ఇక్కడి ప్రజలను అడిగితే అమ్మవారికి అలా తిట్టడం అంటేనే ఇష్టమని చెబుతూ ఉంటారు. అలా వారం రోజులు రోజు ఒక్కో వేషం వేస్తూ అమ్మవారిని తిడుతూ అమ్మవారిని కొలవడం ఇక్కడి ఆనవాయితీ. చిత్ర విచిత్ర వేషధారణలతో, డప్పుల దరువులతో, పంబాల వాయిద్యాలతో, సప్తసరాల నృత్యాల నడుమ అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ వారిని దర్శించుకుంటారు భక్తులు. అలా చేస్తే కొలిచిన వారికి కొలిచినన్ని వరాలను ఇస్తుందని ఇక్కడి వారికి ప్రగాఢ నమ్మకం. అమ్మవారిని వరాల తల్లి గంగమ్మ అని, విశ్వరూప మాత అని కొలుస్తూ ఉంటారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా, గ్రామ దేవతగా భక్తుల చేత పూజలందుకుంటుంది. పాలెగాడు అనే దుష్టుడిని సంహరించి ప్రజలను రక్షించినందుకు ప్రతీకగా ఏటా చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర జరుపుకుంటారు. 7 రోజుల పాటు రోజుకో వేషంలో గ్రామ దేవతకు భక్తులందరూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జాతర నేపథ్యంలో తిరుపతి నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ బిఆర్ నాయుడు అమ్మవారికి సారెలు సమర్పిస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జాతరలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేరలోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దల చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్తూపానికి పసుపు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు, వడిబాలు కడతారు. అనంతరం గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారే, కుంకుమ, కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకొస్తారు. వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు. ఈ సారెను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రుల్లో ఇక్కడే ఉండకుండా బయటకి వెళ్లిపోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ జాతర సమయంలో మగవాళ్లు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. ఓం నమో వెంకటేశాయ. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర సందర్భముగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి కొడి స్తంభానికి వడిపాలు కట్టి పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రాత్రి
7 నుంచి 7:30కు చాటింపు కూడా జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాము. ఈ చాటింపులో తాతయ్యగుంట గంగ జాతరతో పాటు పెద్ద గంగమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి, వేసాలమ్మ తల్లి అన్ని కూడా జాతరలో తిరుపతి ఆలయంలో 4 గంగమ్మ తల్లి ఆలయాల్లో ఈ రోజు నుంచి 12వ తారీఖు రాత్రి వరకు 13వ ఉదయం వరకు కూడా ఈ జాతర వివిధ రకాలతో వివిధ వేషాలతో తిరుపతి భక్తులందరికీ కూడా మొక్కులు తీర్చుకునే విధంగా తిరుపతి జాతర సందర్భంగా తిరుపతి ప్రజలు భక్తులు అందరూ కూడా వేషాలమ్మ గుడి, అంకాలమ్మ గుడి, పెద్ద గంగమ్మ గుడి, ముఖ్యంగా తాతయ్యగుంట గంగమ్మ గుడి మొక్కులు తీర్చుకోవాలనేసి కూడా కోరుకుంటున్నాను. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నందు ఈ నెల 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరగబోవు జాతర మహోత్సవాల్లో ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు అన్ని పూర్తి చేసుకున్నాం. మా పాలక మండలి వచ్చిన తర్వాత భక్తులకు, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నాం. వాళ్ళు దృష్టిలో పెట్టుకునే మేము పనిచేస్తున్నాం. సామాన్య భక్తులకి ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సంతోషకరంగా వాళ్ళు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతృప్తికరమైన దర్శనం చేసుకొని సంతోషకరంగా వాళ్ళు వెళ్ళాలనేదే మా అభిప్రాయం. అదే విధంగా కూడా మేము పనిచేస్తున్నాం. ఇప్పటికే చదువు పద్ధతులు మొత్తం పూర్తి చేసుకున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా టుడా ఆఫీస్ వరకు వేసే చదువు పద్ధతుల్ని ఈసారి మేము సెంట్రల్ పార్క్ వరకు తీసుకెళ్తున్నాం. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి దీవెనలు పొందాలని కూడా పాలక మండలి తర్వాత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గంగమ్మ. గంగమ్మ జాతరకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా జరిపాము. శానిటేషన్కి సంబంధించి అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ భక్తుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చలివేంద్రాలు, క్యూలలో ఉన్న వాటికి పాలు, అదే బటర్ మిల్క్, మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు అక్కడ పొంగలు పెట్టుకోవడానికి అక్కడ వాళ్ళందరికీ కూడా మార్కెట్ యార్డ్లో మనం ఏర్పాట్లు షెడ్లు వేసాము. అలాగే వాళ్ళందరూ ఇవి పెట్టుకోవడానికి ఇటుకలు కానివ్వండి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశాము. ఏదైతే ఉందో మనకి లైన్స్ కూడా గీయడం జరిగింది. పబ్లిక్ ఎవరు కూడాను అంటే హాకర్స్ ఎవరు కూడా రావడానికి లేకుండా, అలాగే పోలీస్ వారితో జిల్లా కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో మరియు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మీటింగ్స్కి ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ చేసుకున్నాం. పర్సనల్ ఇన్స్పెక్షన్స్ కూడా డిఎస్పీ తోటి, ఎస్పీ గారితో చేశాము. కెమెరాలు మనం బయట కూడా పెట్టిస్తున్నాము నగరపాలక సంస్థల. ఆ ఫీడ్ అంతా కూడాను మనము ఈ కమాండ్ కంట్రోల్ ఏదైతే పెట్టున్నారో పోలీసు వారు వాళ్ళకి ఇస్తాము. స్క్రీన్స్ అవి పెట్టాము. నిరంతరం కూడాను దీన్ని మనం పర్యవేక్షిస్తూ ఉంటాము నగరపాలక సంస్థల నుంచి. ఏ చిన్న అసౌకర్యం కూడా భక్తులకు కలగకూడదు. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కనుక మన ల్యాండ్లైన్ నెంబర్కి, అలాగే కాల్ సెంటర్ ఏదైతే ఉందో ఆ కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేయవచ్చు. జాతరలో చివరి రోజు కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని బంకమట్టితో నీలం రంగు ద్రవాన్ని పోసి అమ్మవారి రూపాన్ని తయారు చేస్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పుడు ఒక వ్యక్తి ముత్తైదువు రూపంలో వచ్చి అమ్మవారి విశ్వరూప విగ్రహంలోని ఒక చెంపను ధ్వంసం చేసి అందులోని మట్టిని ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఈ మట్టిని పరమ పవిత్రంగా భావించి భక్తులు తమ ఇంటికి తీసుకెళ్తారు. చివరి రోజు జరిగే ఈ ఘట్టంతో జాతర ముగుస్తుంది. ఈ ఒడివాలు కట్టడం చేత గంగ జాతరకు శ్రీకారం చుట్టినట్లు నాంది మహోత్సవం జరుగుతుంది. ఆ తదుపరి గర్భాలయంలో ఉన్న జగన్మాత శ్రీ గంగమ్మ తల్లికి వైభవోపేతంగా అభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారి యొక్క పుట్టినిల్లు ఆవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారే ముందుగా శ్రీ గంగమ్మ తల్లికి సమర్పించబడుతుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఆబాల గోపాలము కూడా రంగులు పులుముకొని ఒక చేతిలో వేప కొమ్మలు, ఒక చేతిలో చీపురు కట్ట లేదా చాటలు, మెడలో రేళ్లకాయల గొలుసులుగా మాలలు వేసుకుని అమ్మను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రధానంగా అమ్మవారి యొక్క మొక్కుబడులలో పొంగలి సమర్పణము, తలిగారాధనము చాలా విశేషమైనవి. ఆ తదుపరి అమ్మవారు బంగారపు వజ్ర కిరీట ధారణము చేసి స్వర్ణ ముఖ కవచముచే అలంకరించబడి సర్వాంగ కవచములతో అలంకరించిన శ్రీ గంగమ్మ తల్లి గర్భాలయములో వేకువజామున బ్రాహ్మీ ముహూర్తములో 4 గంటలకు భక్తులకు ప్రథమ దర్శనాన్ని ఇస్తారు. విశ్వరూప నిర్మాణంలో పలు రకములైన పవిత్రమైన వృక్షములు మరియు పుట్టమట్టి ఇవి ప్రధానంగా ఉపయోగించేటువంటి వస్తువులు. శ్రీ గంగమ్మ తల్లి విశ్వరూప సందర్శనం జరిగిన తదుపరి చెంప నరకడం అనేటువంటి ఆచారము సంప్రదాయంతో అమ్మవారి యొక్క ఎడమ భాగంలో ఉండే చెంపనున్న మట్టిని కొంత సడలింపు చేస్తారు.
అంటే ఉద్వాసన పలకడం అని అర్థం. ఈ మట్టి ప్రసాదమునకు జనులు చాలా పవిత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్రసాదం చేత నీళ్లలో కొద్దిగా కలుపుకుని తాగినట్లయితే దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా నయమవుతాయని, ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల యొక్క ప్రబల విశ్వాసము. రాయలసీమ ప్రాంత వాసులే కాకుండా ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. గంగమ్మ జాతరలో భాగంగా ముందుగా బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు, గంగమ్మకు చెప్పర కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం తర్వాత చెంపనరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. శతాబ్దాల కాలంగా జరుగుతున్న ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం రాయలసీమ వాసులు అదృష్టంగా భావిస్తారు. చూశారు కదా, ఈ 9 రోజులు జరిగేటువంటి అమ్మవారి గంగా జాతర మహోత్సవంలో వివిధ వేషధారణలతో, అంటే అమ్మవారికి అవిలేల నుంచి ఏదైతే పుట్టింటి నుంచి పసుపు కుంకుమ వచ్చిన అనంతరం అర్ధరాత్రి తిరుపతి నగరంలో చాటింపు వేసిన రోజు నుంచి తిరిగి 13వ తేదీ ఉదయం వేకువజామ అమ్మవారి చంప జరిగే కార్యక్రమం వరకు కూడా సరే, ఈ యొక్క కార్యక్రమంలో తిరుపతి నగరంలో రాయలసీమలో అత్యంత అంగరంగ వైభవంగా చేస్తారు. ఎక్కడా ప్రపంచంలో జరగనటువంటి ఈ యొక్క జాతర ఇక్కడ మాత్రమే వింతగా జరుగుతుంది. అమ్మవారికి వేషధారణలో వివిధ వేషధారణలతో మగవారు ఆడవారి వేషం, ఆడవారు మగవారి వేషం, అమ్మవారిని పచ్చిలు బూతులు తిరుగుతూ కూడా సరే ఈ యొక్క జాతర మహోత్సవం ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అందంగా, వైభవంగా ఈ యొక్క రాయలసీమలోనే తిరుపతిలో తలమాకంగా ఉన్నటువంటి ఒక టెంపుల్ సిటీలో తిరుపతి గంగ జాతర మహోత్సవం ఎంత వైభవంగా జరిగిందో కూడా చూసాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ లోకేష్ రావు గిరి, సిటీ 24/7 తిరుపతి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ లోకేష్ రావు గిరి.